వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. 10,000 మంది దండెత్తి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమగల దేవ, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం, మన జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ చేత నింపండి, నడిపించిన ప్రార్థిస్తున్నాం. వింటున్న నీ బిడ్డలు ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మాటల ద్వారా బలపరచండి, ధైర్యపరచండి నాయనా ప్రభువా. నీ సన్నిధి ప్రతి ఒక్కరిలో ఉన్నట్లుగా సహాయం చేయండి. మీరే మయం పొందన ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయము కోరుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ గల నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దావీదు రాసిన కీర్తన భాగం 3వ కీర్తన 6వ వచన భాగంలో మనం చదువుకున్నాం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అని దావీదు చెబుతున్నాడు. నేను భయపడను అని దావీదు ఎంత బలముగా ధైర్యముగా చెప్పుటకు కారణం ఉంది. దావీదు యెహోవాను ఆధారం చేసుకున్నాడు. ప్రేమికుల వలన అనేకులు భయపడతారు, అనేకులు భయము ఆవరించి ఉన్నది. ఎందుకు, ఎప్పుడు, ఏ టైంలో భయపడుతారు అంటే, పెద్ద తుఫాను వచ్చినప్పుడు కానీ, పెద్ద సుడిగాలు వచ్చినప్పుడు కానీ, పిడుగులు పడినప్పుడు కానీ, భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు భయము కలుగుతూ ఉంటది. అటువంటి సమయంలో మనము దేవుని మీద ఆధారపడాలి. యెహోవాయే నాకు ఆధారము, నేను దేనికి భయపడను అనే గుండె ధైర్యం తెచ్చుకున్నప్పుడు మనము అటువంటి వాటికి భయపడము. ప్రియమైన వలన ఇక్కడ వాక్య భాగములో దావీదు చెప్తున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకు మోహరించినప్పుడు కూడా నేను భయపడను అంటున్నాడు. నేను భయపడను. దేవుని ఆత్మ కలిగిన దావీదు ప్రార్థనాపరుడు, దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుని చూస్తున్న దావీదు ఇంత గొప్ప ధైర్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రేమికుల వలన బైబిల్ గ్రంథంలో కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఆదికాండము 15వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో అబ్రహాము సంతానము లేని వాడనైపోతున్నానే అని భయపడుతున్నాడు. 25 సంవత్సరాలు కనిపెట్టిన అబ్రహాము వృద్ధాప్యాన్ని చూసుకొని, ఇక నా వయసు అయిపోచున్నది, మృతతుల్యమైన ఈ శరీరములో నేను కుమారుని ఎలా కనగలను అని అతడు భయపడుతున్నాడు. నా ఆస్తికి కర్త ఎవరు? ఎలియాజరే తప్ప మరొకటి కాదని ఆలోచన చేశాడు. ప్రేమికులారా చూడండి, అబ్రహాము తన వయస్సును చూస్తున్నాడు. నేను వృద్ధుడను, నాకు బిడ్డలు పుట్టరు అనే ఆలోచనతో అబ్రహాము భయపడ్డాడు. అంటే వృద్ధాప్యమును చూసినప్పుడు భయం కలిగింది. వయసు పెరుగుతున్న కొలది కొంతమంది వివాహమైన 2 సంవత్సరాలు అయిందంటే భయపడతారు. పిల్లలు లేరు, పిల్లల కోసము
ఆ డాక్టర్ దగ్గరకు, మరొక డాక్టర్ దగ్గరకు, మరి రకరకాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివాహమైన కొత్తలోనే బిడ్డలు కావాలని దంపతులకు ఆ ఆలోచన ఏర్పడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన మంచిదే, కానీ ఆ యొక్క అబ్రాహాము అయితే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ బిడ్డలు లేకపోవటం వలన అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి సమయంలో అబ్రహాము విషయంలో చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, భయపడద్దు, నేను నీకు కేడము, బహుమానమని దేవుడు అబ్రహాముకు ధైర్యము చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, సంతానము లేని వాడనై పోవచ్చున్నాననే యొక్క భయము, ఆందోళన అబ్రహాముకు కలిగింది. దేవుని వాక్యము అబ్రహాముకు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడి మాట విన్న నమ్మిన అబ్రహాము అది నీతిగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. పోవచ్చున్నాడేమో అని భయము అబ్రహాము జీవితంలో ఏర్పడింది. వృద్ధాప్యములో సంతానము అందదేమో, నా ఆస్తికి వారసుడు, నా వంశములో కుమారుడు ఇక పుట్టరేమో అనే ఆలోచన ఏర్పడింది. దేవుడు చెప్పిన వాగ్దానము ఆ క్షణములో మర్చిపోయాడు. దేవుడు మొట్టమొదటిగా నేను నీకు సంతానం ఇస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. చెప్పి కూడా 25 సంవత్సరాలు అయిపోయినది. దేవుడు అబ్రహాముతో మరలా మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు అని మాట్లాడుతున్నాడు. ప్రేమికులరా, ఈనాడు ఎంతో మంది సంతాన విషయంలో భయపడుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు విషయంలో భయపడుతున్నారు. రేపటి గురించి భయపడుతున్నారు. ఏం జరిగిందో ప్రపంచమంతా కూడా అదే భయము. బయటకు వెళ్ళి లోపలకు వచ్చేంత వరకు భయము. ఇంటిలో ఉన్న వారికి భయము, బయటకు వెళ్ళి వస్తున్న వారికి భయము. ప్రపంచమంతా కూడా భయము కలిగి ఉన్నది. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట భయపడద్దు. ఇటువంటి సమయంలో మనము ధైర్యము తెచ్చుకోవాలి. దేవుడు యేసు ప్రభువును కలిగిన వారు, యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎటువంటి సంఘటనలు కలిగినప్పటికీ, ఎలాంటి వారి ఎదుటికి వచ్చినప్పటికీ కూడా భయపడరు. కానంటే దేవుడు నాకు అభయం ఇచ్చినాడు, ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సమయంలో ఇంటి పరిస్థితుల్లో ఆయనను కాపాడుతాడనేక ధైర్యము ప్రభువును నమ్ముకున్న వారికి ఉంటది. ప్రియమైనవారా, రెండవదిగా ఏశావు 400 మందితో యాకోబును ఎదుర్కొంటున్నాడు. అది ఇక్కడ 32వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఏశావు 400 మందితో యాకోబును ఎదుర్కొనటం మనం చూస్తున్నాం. యాకోబు ఏం చేశాడు? యాకోబు భయపడ్డాడు. నా అన్న 400 మందితో వస్తున్నాడు, నన్ను చంపేస్తాడు, నన్ను బ్రతకనివ్వడం యొక్క ఆలోచన, భయము ఏర్పడి ఉన్నది. ఆ టైంలో యాకోబుకు దేవుని యొక్క సన్నిధిలో గడిపే ఆ యొక్క అవకాశము దొరికింది. ఇక దేవుడు తప్ప నా అన్న చేతిలోంచి, ఈ 400 మంది చేతిలోంచి నన్ను ఎవరు తప్పించలేరు అని యాకోబు రాత్రంతా కూడా పెనుగులాడి ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమినోడరా, ప్రార్థన చేశాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు వాగ్దానం చేశావు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము చేస్తా ఉన్నావు,
ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రేమికులారా, ఇప్పుడు నేను చనిపోతే దేవుని యొక్క వాగ్దానము ఎలా నెరవేర్చబడుతుంది కనుక జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా, నీ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చమని నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నేను విడిచిపెట్టని రాత్రంతా కూడా ప్రార్థన పెనుగులాడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క యాకోబును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమికులారా, యాకోబు భయపడ్డాడు. తన అన్నను చూసి 400 మనుషులను చూసి, మనుషులు చూసినప్పుడు భయం కలగవచ్చు. వారు కూర్లు కావచ్చు, వాళ్ళు బలవంతులు కావచ్చు, వాళ్ళు మీదకి వచ్చి మరి వాళ్ళు చంపడానికి ముందుకు రావచ్చు. కానీ అటువంటి సమయంలో కూడా మనము ధైర్యము కలిగిన వారముగా ఉండాలంటే మనము దేవుని ఆధారము చేసుకోవాలి. దావీదు యెహోవాయే నాకు ఆధారం అన్నాడు, నేను ఎవ్వరికి కూడా భయపడనన్నాడు. ఎప్పుడు యాకోబుకు ధైర్యం వచ్చిందంటే ప్రేమికులారా, రాత్రంతా కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని కాపుదల యాకోబుకున్నది. గొప్ప ధైర్యము. ప్రార్థన లేకపోతే మనకు ధైర్యం ఉండదు. ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. లేకపోతే పరిస్థితులు చూసినప్పుడు భయం కలిగింది, మనుషులు చూసినప్పుడు భయం కలిగింది. ప్రేమికులారా, ముందు ఆ యొక్క భవిష్యత్తును గురించి, రేపుడు గురించి ఆలోచన వచ్చినప్పుడు భయం కలిగింది. బిడ్డలు ఎదుగుతున్నప్పుడు భయం కలుగుతూ ఉంటది. నా బిడ్డలు ఎలా పెంచాలి, వారికి ఎలా పెళ్లిళ్ళు చేయాలి అనేక ఆలోచన, ఆవేదన. ప్రేమికులారా, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి భయపడలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనములో ఏలీ యొక్క కోడలు చనిపోయే ముందుగా ఆమె తన కుమారుడికి ఒక పేరు పెట్టింది, ఈకాబూద్ అనే పేరు పెట్టింది. ప్రేమికులారా, ఏంటి, ఎందుకు ఆమె ఆ పేరు ఎందుకు పెట్టింది? దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క మందసము పట్టబడింది, చెరపెట్టబడింది. తన మామ, తన పెనిమిటి చనిపోయిన విధానము, సిచ్యువేషన్ చూడగానే ఆమెకు ఒక భయం కలిగింది. ప్రేమికులారా, దేవుని ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయిందని స్త్రీలు కూడా చెబుతున్నారు. అమ్మా, నువ్వు భయపడద్దు, నువ్వు ఒక కుమారుని కన్నావు, భయపడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పినా కూడా ఆమె ప్రత్యుత్తరం ఇవ్వలేదు, లక్ష్యం ఉంచలేదు. ఆమె ఈ రెండు విషయాలే కాదు, పుట్టిన కుమారుడు గురించి ఆమె ఆలోచన చేయలేదు. ఇదిగో నా కుమారుడు కొరకే నేను బ్రతకాలి అని ఆమె యొక్క ఆలోచన చేయలేదు. వారు మాట్లాడుతుంటే ప్రత్యుత్తరం ఇవ్వకుండా, మరో మాట చెప్పకుండా బిగబట్టుకొని ఉన్నది. వారు మాట్లాడుతుండగా, స్త్రీలు మాట్లాడుతుండగా ఆ మాటలు యందు లక్ష్యం ఉంచకుండా ఆమె నిర్లక్ష్యము చేస్తూ, తన కుమారుడు పుట్టి ఉన్నాడు, పేరు కూడా పెట్టింది, నేను ఎందుకు బ్రతకాలి అనే ఒక ఆలోచన. ఈనాడు చాలా మంది కూడా బిడ్డల గురించి ఆలోచించకుండా ఏదో చిన్న సమస్య రాగానే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వారు ఎందరో ఉన్నారు. మరికొంతమంది ఇదిగో నీ బిడ్డల కొరకు నేను బ్రతుకుతున్నా, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వ్యక్తిని అని అనేవాడు ఉన్నారు. ప్రేమికులారా, ఏ మాత్రము ఫినెహాసు భార్య మాత్రము బిడ్డ గురించి ఆలోచించలేదు. పేరైతే పెట్టింది. స్త్రీలు మాట్లాడుతుండగా వారు మాటలందు లక్ష్యం ఉంచలేదు. ఈనాడు ఎంతో మంది ధైర్యం కలిగే మాటలు చెప్పినప్పుడు,
భయపడద్దు అని చెప్పినా కూడా భయపడుతూనే ఉంటారు. దేవుడు మాట్లాడినప్పుడు కూడా భయపడుతూనే ఉంటారు. ఆ భయము వారిని కృంగతీస్తుంది. భయము వాళ్ళను ఊరిలోకి నడిపిస్తూ ఉన్నది, నాశనంలోకి నడిపిస్తూ ఉన్నది. ఆ భయము ఆమె జీవితంలో బ్రతకాలనే ఆలోచన లేకుండా చేస్తుంది. ఆ కుమారుడి పేరు ఈకాబోదని పేరు పెట్టింది. ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. ఈనాడు చాలా మంది జీవితాలలో ప్రేమినులరా ఇటువంటి ప్రభావం వెళ్ళిపోవచ్చున్నది. వారి యొక్క బలహీనతను బట్టి, వారి యొక్క పాపమును బట్టి దేవుని ఆత్మ దుఃఖపడి వెళ్ళిపోవచ్చున్నది. దేవుని ఆత్మ వారి నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు శ్రమలు వస్తాయి, అప్పుడు అపజయం ఎదుర్కొంటారు. వారి బ్రతుకులో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ప్రేమైన బైబిల్ గ్రంథంలో సౌలు దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అతని జీవితంలో అపజయాలు ఎదుర్కొన్నాడు, నష్టము ఎదుర్కొన్నాడు. తన కుటుంబం ఎదగలేదు, అభివృద్ధి లేదు, నాశనములోనికి నడిపించబడి ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దావీదు మాత్రము ధైర్యముగా ఉన్నాడు, జయిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పొందుకుంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ వలను ధైర్యపరుస్తుంది. దేవుని ఆత్మ వలను అంచెలంచెలుగా మనం నడిపిస్తుంది. సర్వసత్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమినులారా, పరిశుద్ధాత్మను తృణీకరించే వారు ఎందరో ఉన్నారు, దూషించే వారు ఎందరో ఉన్నారు, అంగీకరించిన వారు ఎందరో ఉన్నారు. సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ప్రవచించాడు ఒకప్పుడు. ప్రవచనాత్మ కలిగిన సౌలు నష్టాన్ని గురయ్యాడు. అవిధేయత వలన, దేవుని మీద తిరుగుబాటు వలన అతని జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాడు. ప్రేమినులారా, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని బాధించింది, వెలిపించింది. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఈమె జీవితంలో గమనించినట్లయితే ఈకాబోదు అని ఈ యొక్క పేరు పెట్టింది. అంటే ప్రభావం వెళ్ళిపోయింది. ఇక దేవుడు ఇశ్రాయేలు ప్రజలో లేడు. దేవుని మందసము పట్టబడింది, చెరపట్టబడింది. ఇక దేవుడు లేడు, ఇంకెందుకు నేను అని ఆమె చనిపోవటానికి ఆమె ఆ బిగబట్టింది. ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, నోరు మూసుకున్నది, లక్ష్యం ఉంచట్లేదు, నిర్లక్ష్యం చేస్తుంది. బిడ్డ గురించి ఆలోచించలేదు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. నేను చనిపోతే ఈ బిడ్డ యొక్క భవిష్యత్తు ఏంటి? ఈ బిడ్డను ఎవరు పెంచుతారు? తల్లి లేని తండ్రి లేని కబోదుగా మారిపోతానే ఆలోచన లేకుండా చనిపోవటానికైనా ఆమె ఇష్టపడింది, కానీ బ్రతకాలనే ఆలోచన ఆమెకి రమంత కూడా లేదు. ఎవరి కోసం బ్రతకాలేను, ఎందుకు బ్రతకాలి, ఇలాంటి ఆలోచన కలిగి బైబిల్ గ్రంథంలో ప్రియమైన వలన కొత్త నిబంధనలో గమనించినట్లయితే శిష్యులు గాలిని చూసి భయపడ్డారు. గాలిని చూసి భయపడ్డారు. అంతేకాకుండా యేసు ప్రభు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు భూతమని భయపడి ఉన్నారు. శిష్యులు భయపడ్డారు. నేను భూతము కాదు, చూడండి యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే భూతాలు నడుస్తాయి నీటి మీద, మనుషులు కాదు అని ఆలోచన చేశారు. ప్రేమైన వాళ్ళరా, ఒకప్పుడు పేతురు గాలిని చూసి భయపడ్డాడు. భయపడి నీటిలో మునిగిపోతున్నాడు. భయము ఏం చేస్తుంది అంటే నీటిలో ఏ విధంగా ఆ యొక్క పేతురు మునిగిపోయాడో
లోకములో మునిగిపోయేట్టుగా చేస్తుంది. యేసు ప్రభు ఉన్నాడు అక్కడ, కానీ వారికి ఏం జరిగిందంటే భయం కలిగింది. యేసు ప్రభువును కలిగిన వారు భయపడలేదా? యేసు ప్రభు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనేవారు ఉన్నారు, కానీ అలా అనేవాళ్ళు కూడా భయపడేవారు ఉన్నారు. పరిస్థితులు చూసి భయపడతారు, ప్రకృతిని చూసి భయపడతారు. ఆ భయం నిన్ను విడిచిపోవాలంటే, నీలో నా పిరికితనం పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానించాలి. దేవుని ఆత్మ కలిగిన వారు ఎటువంటి భయం వచ్చినప్పుడు కూడా అటువంటి సందర్భంలో ధైర్యంగా నిలబడగలరు. సమాజ మందిరపు అధికారి తన కుమార్తె మరణపు వార్త విన్నప్పుడు భయం కలిగింది. యేసు ప్రభు అన్నాడు, భయపడద్దు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రించుచున్నది అని ఆ మాట సమాజ మందిరపు అధికారితో చెప్పినప్పుడు యేసయ్య మాట విన్నాడు గనక ధైర్యముతో అడుగు ముందుకు వేశాడు. లేకపోతే నాకొక్కగానే ఒక కుమార్తె చనిపోయింది, నేనెందుకు బ్రతకాలని, అతడు కూడా చనిపోవాలి. కానీ అతడు యేసయ్య మాట విన్నప్పుడు అతడు భయము అన్నది తొలగిపోయింది. ధైర్యముతో అడుగు ముందుకు వేశాడు. యేసయ్య ఇంటికి తీసుకొని వెళ్ళాడు. భయపడుతూ ఉన్నట్లయితే పరిస్థితులు ఎలా ఉంది? యేసు ప్రభు అన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఆయన ధైర్యం ఇచ్చుకున్నాడు. యేసయ్య ఉన్నాడు, చనిపోయినా బ్రతికిస్తాడు అనే విశ్వాసము అతనిలో కలిగింది. ఎంత గొప్ప విశ్వాసం! ప్రియమైన వారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు పడక మీద ఉండి ఈ మాటలు వింటూ ఉండవచ్చు. డాక్టర్లు కూడా నీ విషయంలో చేతులు ఎత్తేసే ఉండొచ్చు. నీ జీవితంలో నీ పడక మీద ఉన్నప్పుడు పాజిటివ్ కనపడవచ్చు. ఇటువంటి సమయంలో మరణము ఎదురు చూడవచ్చు. ఎప్పుడు మరణమని. కానీ నువ్వు మరణించవు. ఎందుకు తెలుసా? యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. భయపడొద్దని యేసయ్య మాట్లాడుచున్నాడు. ప్రభువు నమ్ముకున్నా నీవు భయపడుతూ ఎందుకు భయపడాలి? దేనికి కూడా భయపడదు. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను బ్రతికిస్తే ఆయన కొరకు బ్రతుకుతా, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తా. లేనియడలా ఆయన నన్ను తన ఎద్దకు తీసుకుని వెళతాడు. బ్రతుకుడ క్రీస్తు కొరకు, చావైతే లాభమే అని పౌలు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు చనిపోయిన లాభమే. ఎందుకంటే అతడు రక్షించబడ్డాడు కనుక. నువ్వు రక్షించబడకపోతే భయపడటం అదొక విషయం. నువ్వు రక్షించబడ్డావు, బ్రతికున్న లాభమే, చనిపోయిన లాభమే. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు నువ్వు ఈ సమయంలో పడక ఉండొచ్చు, కానీ దేవుని మాట వింటున్నా నీవు ధైర్యం తెచ్చుకో. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అడుగు జాడ నడిచిన పేతురే భయపడ్డాడు. కానీ పేతురు, ప్రభువా నేను నశించిపోతున్నా ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని అన్నప్పుడు యేసయ్య అతన్ని చేపట్టుకొని పైకి లేపాడు. నువ్వు యేసయ్య దగ్గర ప్రభువా అని ప్రార్థించు. అయ్యా నన్ను బ్రతికించు నీ కొరకు, అయ్యా నీ పని పూర్తి చేయాలి, అసంపూర్తిగానే చేశాను, నీ కొరకు నీ చిత్తము సంపూర్తిగా నేను భూమి మీద సరిగా చేయలేకపోయానయ్యా, పరిశుద్ధముగా నేను సరిగా ఉండలేదయ్యా, నన్ను బ్రతికించయ్యా, నీ కొరకు బ్రతికించయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా. నీవు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, నువ్వు సమర్పణ చేసుకున్నప్పుడు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య నీకు జీవాన్నిస్తాడు. పాజిటివ్ ను నెగిటివ్ గా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రేమైన వాడలా, నేను చనిపోతానేమో అనుకుంటే చనిపోతావు.
యేసయ్యను బ్రతికిస్తాడు 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 అని విశ్వాసంతో అంటోడు ఆయనను బ్రతికిస్తాడు. నువ్వు జయిస్తావు, ఆ వ్యాధిని జయిస్తావు, ఆ సమస్యలను జయిస్తావు, ఆ పరిస్థితులను జయిస్తావు. నువ్వు భయపడుతున్నప్పుడు ఆ భయమే నిన్ను వెంటాడుతూ ఉంటది. శిష్యులుగా యేసు ప్రభువును చూసి కూడా భయపడి భూతం అన్నారు. భయపడి భూతం. నువ్వు భయపడితే యేసయ్య నీ ఎదుట వచ్చినప్పుడు కూడా యేసయ్యను నువ్వు భూతం అంటావు. ఎందుకంటే నీ భయము అలా అనిపించింది. దేవుడు కూడా దేవుడు లేడు దేవుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ప్రతి పరిస్థితుల్లో కూడా భయపడుతున్నావు కనుక దేవుడు నీకు దెయ్యంగా కనపడుతుంది. దేవుడు దెయ్యం కాదో, నీలో నా భయము అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. భూతానికి మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయా అని యేసు ప్రభు వారికి చూపించాడు. ప్రేమైన వాళ్ళరా, దావీదు చెప్పినట్టుగా నేను భయపడను. 10,000 మంది నా చుట్టూ మోహరించినా సరే నేను భయపడను. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని అభిషేకం అది. దేవుని ఆత్మ కలిగి ఉన్న దావీదు ఇంత గొప్ప ధైర్యముగా చెప్పగలిగి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, అబ్రాహాము భయపడుచున్నాడు. వృద్ధాప్యము చూసినప్పుడు, ఈ వృద్ధాప్యములో ఇక నేను నాకు బిడ్డలు పుట్టరేమో అనే ఒక ఆలోచన, ఒక చింత అతనిలో ఏర్పడింది. అప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు, భయపడద్దు. ఏశావు 400 మందితో వస్తున్నప్పుడు యాకోబు భయపడ్డాడు. ఎప్పుడు అతనికి ధైర్యం వచ్చింది? ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడో, అప్పుడు యాకోబుకు ధైర్యం కలిగింది. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను చనిపోతే ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడింది కనుక ఆయన నన్ను చంపడు, నన్ను బ్రతికిస్తాడనే గొప్ప విశ్వాసము ఆ యొక్క యాకోబులో ఉన్నది. ప్రేమినోడరా, దేవుని మనసు పట్టబడిపోయిందని తన మామ పెళ్ళి చనిపోయారు, ఇక నేను ఎందుకు బ్రతకాలని ఆలోచన చేసింది. నేను చనిపోతున్నా ఆలోచన పెట్టుకొని పుట్టిన కుమారుడికి ఈకాబోదని పేరు పెట్టి ఆమె కనుమూసింది. ఎవరు చెప్పినా పట్టించుకోవాలన్నా, నువ్వు ఈ సమయంలో ఈ పరిస్థితిలో నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు చావు బ్రతుకుతావు. ఈ వ్యాధితో నువ్వు చావు, నువ్వు బ్రతుకుతావు. ఇక నేను చనిపోతున్నా, ఈ ఆస్తులందరూ నా బిడ్డలు పనిచేయాలని నువ్వు ఆలోచన చేస్తే నువ్వు పంచుతావు, చనిపోతావు. కానీ దేవుడు కొరకు నేను బ్రతుకుతాను, ఆయన కొరకు నన్ను బ్రతికిస్తాడనే విశ్వాసము నీలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళరా, ప్రభువును కలిగిన మనము, యేసు ప్రభువును కలిగి ఉన్న మనము, మన ఎదుట కనపడే ప్రతి పరిస్థితులను చూసి భయపడదు. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నాకు ఆధారంగా ఉన్నాడు. నా నీతికి ఆధారం ఆయనే. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుతాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా బిడ్డలను కాపాడుతాడు, నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. నా బిడ్డల యొక్క భవిష్యత్తును చూసినప్పుడు భయపడతాను, నా పరిస్థితులను చూసినప్పుడు నేను భయపడతాను, నా వయస్సును చూసినప్పుడు భయపడతా. నాకున్న భయంకరమైన పరిస్థితులు నా ఎదుట ఉన్నప్పటికీ భయం కలిగింది. కానీ నా యేసయ్యను వైపు చూసినప్పుడు నేను దేనికి భయపడను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ప్రేమైన వాడరా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు
ఆయన నిన్ను దీవిస్తా అన్నాడు. ఆయన మనల్ని దీవిస్తా అంటున్నాడు. ఆయన దీవెన మనకుంటే చాలు, ఆయన కృప మనకుంటే చాలు, ఆయన సన్నిధి మనకుంటే చాలు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నావో నాకే తెలియదు, కానీ ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. నీకు సంతానం లేదా? భయపడద్దు. నేను నీకు కేడము, నేను నీకు బహుమానము, నీ బహుమానం అత్యధికముగా చేస్తానని అబ్రహాముతో చెప్పినట్టుగా. ఆలస్యము అది అమృతము, గాని ఆలస్యము నీ జీవితాన్ని కృంగదీయటానికి కాదు, నీవు నాశనం అయిపోవటానికి కోసము కాదు. నీకు పుట్టబోయే బిడ్డ, నీకు పుట్టబోయే కుమారుడు ఎంత విలువైన వ్యక్తో, ఎంతమందికి దీవెనకరం ఉంటాడో అది నీకు తెలియదు అన్నాను. గర్భాన్ని దర్శించిన రీతిగా నీ గర్భాన్ని దర్శిస్తాడు, నీ గర్భాన్ని తెలుస్తాడు ఆయన. చాలా వయసు వచ్చినప్పటికీ శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ చుట్టూ శత్రువులు ఉండొచ్చు, నువ్వు భయపడద్దు. ఆ శత్రువుల చేతిలోంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. అంతేకాకుండా నువ్వు మరణ పడక మీద ఉండొచ్చు, ఇంకా చనిపోతాను, ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే అని అనుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా నీ తోటి వారు నీకు చెబుతున్నారు, భయపడద్దు, ధైర్యంగా ఉండమని. ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు, భయపడద్దని. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడద్దని. ఈ మాటలను లక్ష్యముంచు, నిర్లక్ష్యం చేయవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రేమగల దేవా, మహిమగల దేవా, నాయన ఈ యూట్యూబ్ ఛానల్లో వింటున్న నీ ప్రజలు, నీ బిడ్డలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నారో, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరు ఏ భయంకరమైన పరిస్థితులు గుండా వారు వెళుతున్నారు, సమస్తము ఎరిగిన దేవుడు ప్రభు. నీ ప్రజలను మీరు దర్శించండి. ఎవరైతే నీ వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థిస్తున్నారో, కన్నీరు కార్చి బతుకులాడుచున్నారో, అయ్యా వారికి సహాయం చేయ ప్రభా. వారికి బ్రతుకు దయచే ప్రభా. వారిని జీవింపచే ప్రభా. వారికి సహాయం చేయ ప్రభా. నీ బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. యేసయ్య పరిశుద్ధ గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.